ఒక్క మనిషి, ఒకే ఒక్క మనిషి. ఆ ఒక్క మనిషి లేకపోవటమే మొత్తం వ్యవస్థనే అతలాకుతలం చేసేసింది. ఒకే ఒక్క నాయకుడు, ఒక్కడంటే ఒక్కడే నాయకుడు. ఆయన నిష్క్రమించిన తరువాత తెలుగు నేల సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. ఒక్క నేత కానరాని లోకాలకు వెళితే తెలుగు నేలను రెండుగా చీల్చేశారు. ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆత్మ బంధువుల్లా కలిసిపోయాయి. ఏ నాయకుడైతే కాంగ్రెస్ పార్టీని వరుసగా 2 సార్లు అధికారంలోకి తెచ్చి కేంద్రంలోనూ వైభవం తెచ్చారో ఆ నాయకుణ్ణే బోనులో నిలబెట్టే నీచానికి దిగజారింది కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేక చతికిలపడింది. ఒక్క మనిషి లేకపోవటం వల్లనే తెలుగువాడి గొంతుక ఢిల్లీలో వినిపించే నాదుడు కరువయ్యాడు. ఒక్కడే, ఆయనపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఒకే ఒక్క వ్యక్తి లేని లోటు వ్యవస్థను పట్టి కుదిపేసింది. ఒకే ఒక్క వ్యక్తి లేకపోవటమే రాజకీయ పరిణామాలను అనూహ్య మలుపులు తిప్పింది. ఒకే ఒక్క వ్యక్తి లేకపోవటంతో 125 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే తెలుగు నేలపై ఒక్కసారిగా కుదేలైపోయింది. సరిగ్గా 7 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 2 రాష్ట్రాన్ని చీకట్లోకి తోసేసింది. జనం మెచ్చిన మహానేత కానరాని లోకాలకు వెళ్లిపోయారు. కోట్లాది మంది తెలుగు ప్రజలను విషాదంలో ముంచి వెళ్లిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వరుసగా 2 పర్యాయాలు అధికారంలోకి తెచ్చారు వైఎస్ఆర్. రాజశేఖర్ రెడ్డి అనే నేను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. తెలుగు రాష్ట్ర ఎంపీల బలంతోనే కేంద్రంలోనూ కాంగ్రెస్ వరుసగా 2 సార్లు అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ పార్టీని విజయాల బాట పట్టించిన మహానేత మరణానంతరం కడప ఎంపీ వైఎస్ఆర్ తనయుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఎస్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య పేరును ప్రతిపాదించింది. పార్టీ నాయకత్వం నిర్ణయాన్ని గౌరవిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డే తదుపరి ముఖ్యమంత్రిగా రోశయ్య పేరును ప్రతిపాదిస్తూ తీర్మానించారు. A resolution was moved by Sri Jagan requesting the Congress President Srimati Sonia Gandhi to select the leader of the Congress Legislature Party for the state of Andhra Pradesh, and this resolution was carried unanimously by all the members of the State Assembly and State Council, Legislative Council. By raising their hands, the meeting ended with the thanks to the participants. అలా రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తన తండ్రి మరణ వార్తను తట్టుకోలేక గుండెలు ఆగి మరణించిన వందలాది మంది అభిమానులను వారి వారి ఇళ్లకే వెళ్లి పరామర్శిస్తానని జగన్మోహన్ రెడ్డి పావురాలగుట్ట సాక్షిగా బహిరంగ సభలో హామీ ఇచ్చారు. నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు.
వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఆ హామీని నిలబెట్టుకోవడానికి నాటి ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్లను కలిసిన జగన్మోహన్ రెడ్డి తన ఓదార్పు యాత్ర గురించి చెప్పారు. ఇద్దరి అనుమతితోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించారు. మొదటి విడత యాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఈ స్పందనే పార్టీలో కొందరు పెద్దలను అసూయకు గురిచేసింది. దీంతో ఓదార్పు యాత్రకు మోకాలడ్డే కుట్ర జరిగింది. ఓదార్పు యాత్రను ఆపాల్సిందిగా పార్టీ అధిష్టానమే ఆదేశించింది. He should stop his yatra without any delay. Whatever appropriate action is necessary will be taken due course, but I hope he will no longer resort to yatra. అయితే ఓదార్పు యాత్ర తాను ఎందుకు తలపెట్టానో పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే సవివరంగా చెప్పాలని జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. చనిపోయిన అందరినీ ఒకచోటకు పిలిచి ఆర్థిక సాయం అందించవచ్చని సోనియా సూచించారు. అయితే చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం భారతీయ సంప్రదాయమని జగన్ కుటుంబ సభ్యులు సోనియాకు వివరించారు. అయినా ఓదార్పు యాత్ర వద్దని సోనియా అన్నారు. నా తల్లి కూడా ప్రాధేయపడడానికి అని చెప్పి నాన్న చనిపోయారు అన్న ఆవేదన బాధను కూడా పక్కన పెట్టి ఆవిడను ప్రాధేయపడడానికి అని చెప్పి ఆత్మగౌరవాన్ని చంపుకొని ఢిల్లీ దాకా కూడా పోయి ఢిల్లీలో అర్ధగంట పాటు ఆవిడను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా మనసు కలగలేదు. సుశిక్షితుడైన పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాలు పాటించకుండా ఉండలేని పరిస్థితి ఒకవైపు, ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటూ నాన్న చిన్నప్పటి నుంచి నేర్పిన పద్ధతి మరోవైపు. ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలనుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆదేశాలు పాటించే పరిస్థితి లేదు కాబట్టి పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చింది. పార్టీకి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. 2009 నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కేసీఆర్ దీక్ష ఉధృతంగా సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇష్యూని దారి మళ్లించే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా తెలియకుండా కాంగ్రెస్ నాయకత్వం డిసెంబర్ 9న ఢిల్లీ నుండి నాటి హోంమంత్రి చిదంబరం చేత తెలంగాణ ప్రక్రియ ఆరంభమైందని ప్రకటించింది. The process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. కాంగ్రెస్ పార్టీని వీడిన జగన్మోహన్ రెడ్డిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాలని జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఏనాడు సచివాలయం గుమ్మం కూడా తొక్కని జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారని దబాయించారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కాబట్టి సిబిఐ కేసులు ఆగమేఘాల మీద బనాయించేశారు, దర్యాప్తు చేసేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్పించి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడింది. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి 2011 మార్చి 12న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. పాదాల చెంత స్థాపించబోయే ఈ పార్టీ ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం ప్రజానికమంతా ఎదురు చూస్తుంటే ఒక్క బాట మటుకు నేను చెప్తున్నాను, ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వును చూసే పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీని వీడడంతోనే జగన్మోహన్ రెడ్డిపై కక్షగట్టేసింది కాంగ్రెస్ నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగు
ప్రజల వెలుగులదే జెండా ఉదయించిన జగనంతటి జెండా సువర్ణాంధ్ర సాధన లక్ష్యంగా. జగన్మోహన్ రెడ్డి పార్టీని వీడడంతో పాటు వైఎస్ఆర్ను అభిమానించే నేతలు, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్లో కంగారు మొదలైంది. ఈ తరుణంలోనే సినీ నటుడు చిరంజీవి తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రోజురోజుకి ఆదరణ పెరుగుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీతో పాటు నాటి ప్రతిపక్షం తెలుగుదేశంలోనూ భయం మొదలైంది. దీంతో ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ జట్టుకట్టాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను ప్రత్యేకించి రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీతో అరమరికలు లేని స్నేహాన్ని కొనసాగించారు. లోపాయికారి ఒప్పందాలతో ఎమ్మెల్సీ ఎన్నికలతో సహా 2014 వరకు ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీడీపీలు అవగాహనతో ముందుకు సాగాయి. ఈ దశలోనే దేశమంతా వ్యతిరేకించిన ఎఫ్డీఐ బిల్లుకు తెలుగుదేశం రాజ్యసభలో యూపీఏకు మద్దతుగా చర్చలో పాల్గొనకుండా సభ్యులను గైర్హాజరీ చేయించింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశంతో రాష్ట్ర విభజన ప్రక్రియను ఓ సాధనంగా ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ. దానికి తెలుగుదేశం పార్టీ కూడా తోడయ్యింది. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2 కళ్ల సిద్ధాంతం అంటూ రాష్ట్రాన్ని చీల్చడానికి వీలుగా కేంద్రానికి లేఖ ఇచ్చారు. The process of forming the state of Telangana will be initiated. 2009లో తెలంగాణ ప్రక్రియ ఆరంభమవుతోందంటూ ప్రకటించిన యూపీఏ మొదటి 4 ఏళ్లు విభజన ప్రక్రియను నాంచింది. 2014లో ఎన్నికల ఏడాదిని దృష్టిలో పెట్టుకుని ఆగమేఘాల మీద విభజనకు దూసుకుపోయింది. It is resolved to request the central government to take steps in accordance with the Constitution of India to form a separate state of Telangana, to declare that Hyderabad will be the common capital of both states for a period of 10 years after the formation of the state of Telangana. ఆ క్రమంలో కాంగ్రెస్ కు చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఓటింగ్లో పాల్గొనకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. విభజనకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సమయంలోనూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు అండగా నిలిచింది. ఫలితంగా రాష్ట్ర విభజన బిల్లును కాంగ్రెస్ పెద్దలు ఆదరాబాదరాగా ముందుకు తీసుకెళ్లారు. I beg to move the Andhra Pradesh Reorganization Bill 2014 to be taken into consideration and passing. లోక్సభలో అయితే విభజన బిల్లుపై అసలు చర్చే లేకుండా తలుపులు బిడాయించేసి లోక్సభ ప్రసారాలను నిలిపివేసి అత్యంత నిరంకుశంగా బిల్లును ఆమోదించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నా ఆయన స్థానంలో జగన్మోహన్ రెడ్డిని పార్టీ ఎమ్మెల్యేల మూకుమ్మడి విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రిని చేసి ఉన్నా రాష్ట్ర విభజన అంశమే అసలు తెరపైకి వచ్చేది కాదు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించేసి 2014 ఎన్నికలకు సిద్ధమైంది కాంగ్రెస్. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలు తమవేనని అంచనా వేసుకుంది. వైఎస్ఆర్ను చనిపోయిన తర్వాత బోనులో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తిరస్కరించారు. వైఎస్ఆర్ స్థాయి జనాకర్షణ గల నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చరిత్రలోనే అత్యంత దారుణమైన స్థితికి దిగజారింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఎడంకాలితో తన్ని పారేస్తే తెలంగాణలోనూ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని దగ్గరకు తీసుకోలేదు. కాంగ్రెస్కు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉన్న తెలుగు రాష్ట్రాలు తిరస్కరించడంతో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక కుదేలైపోయింది. పాతాళానికి పతనమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ను తిప్పికొట్టారు ఓటర్లు.
2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రుల ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇచ్చిన హామీలను టీడీపీ పక్కన పెట్టేసింది. ప్రత్యేక హోదా హామీని మసిపూసి మాయ చేసి అసలు హోదాయే అవసరం లేదని డ్రామాలాడుతోంది పాలకపక్షం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో తెలుగుదేశాన్ని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంతో పాటు విభజన వల్ల జరిగిన నష్టాలను పూడుస్తామని చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. आज सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपूत वेंकैया नायडू गारू. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. ఈ 2 పార్టీలకు మద్దతు పలికింది సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ. ఎన్నికలకు ముందే జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలను గెలిపించమని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా హామీతో పాటు రైతులు, డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలున్నాయి, నేనే పెట్టాను. పేద ఆడబిడ్డలు అలాంటి డ్వాక్రా సంఘాలకి రుణాలు మాఫీ చేసి మళ్ళా పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొస్తారని నేను హామీ ఇచ్చాను. రైతు రుణాలు కూడా చెప్పాను తమ్ముళ్ళు, రైతు రుణాలు కూడా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పాను. ఈ హామీలను నమ్మిన తెలుగు ప్రజలు టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ రుణమాఫీలో సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను బాగా తగ్గించింది. అలాగే పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి అందులోనూ మెలికలు పెట్టారు. చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకొచ్చిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు ఓ పెద్ద కుంభకోణంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం కోట్లు వెదజల్లిన వ్యవహారంలో చంద్రబాబు నాయుడి పాత్రపైన తెలంగాణ ఏసీబీ సాక్ష్యాధారాలు సేకరించింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేత 50 లక్షల రూపాయల నగదు ఇచ్చి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇప్పించారు చంద్రబాబు నాయుడు. 50 I'm giving now. 4.5 tomorrow you tell me the place. A person will come and 4.5 what? Crores. 4.5 crores. Okay. Total 5 crores. That you asked, I convinced my boss. So I'm putting one across the table. 50 I'm delivering now. ఆ తరువాత చంద్రబాబు ఆయనతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలు రికార్డ్ అయ్యాయి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మన వాళ్ళు they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What all they spoke, will honor. Yeah, right, sir. Freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. ఈ కేసు సంచలనం సృష్టించింది. వెంటనే రాజీనామా చేయాల్సిన చంద్రబాబు నాయుడు తన ఫోన్ను ఎలా ట్యాప్ చేస్తారంటూ దబాయించారు. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాని తాను ఫోన్లో మాట్లాడలేదని కానీ
రేవంత్ రెడ్డి చేత డబ్బు పంపలేదని కానీ చంద్రబాబు నాయుడు ఖండించలేదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ కు వ్యతిరేకంగా కేసు వేస్తామన్నారు చంద్రబాబు. హైదరాబాద్లో సెక్షన్ 8 ని అమలు చేయాలని గట్టిగా రుచారు. అయితే ఆ తరువాత ఇద్దరు చంద్రుల మధ్య ఏం అవగాహన కుదిరిందో ఏమో కానీ ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు ఆగిపోయింది. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. yes sir, I am with you, don't bother. చంద్రబాబు స్వరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాల్సిన ఏసీబీ ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిటిషన్తో ఈ కేసులో మళ్లీ కదలికొచ్చింది. ఓటుకు కోట్లు కేసును సెప్టెంబర్ 29లోగా విచారించి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆలస్యమైనా కూడా చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. దీంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు మళ్లీ పాత కేసు బూజు దులుపుతున్నారు. రుణమాఫీ హామీని పక్కన పెట్టేసిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. ఆ తర్వాత ఢిల్లీలో ప్రధానిని కలిసిన సందర్భంలో ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా అని నిలదీసి అందరికీ షాక్ ఇచ్చారు. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52%కి వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే అంతకన్నా ఏం కావాలి అని అడుగుతూ కోడలి పిల్ల కొడుకును కంటానంటే ఏ అత్తైనా వద్దంటుందా అంటూ చమత్కారాలు విసిరారు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఏమన్నారు? ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట అన్నారు, మేము స్పెషల్ స్టేటస్ వచ్చేటప్పుడు ఎంత డబ్బులు వస్తుందో మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్గా దానికంటే ఎక్కువ ఇస్తా ఉండదు. ఓకే, కమ్ అవుట్, మీరు చెప్పండి పోనీ ఏమి ఇస్తున్నారు. అరే నేను అంగీకరించడం కాదయా, నేను ఒక్కదానికి అంగీకరించే ఒకదానికి కాదు. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోడలు మగబిడ్డ అంటారంటే అత్తొద్దు అంటున్నా. అధికారంలోకి రాగానే గతంలో 9 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన విధంగానే చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోతున్నారు. రాష్ట్ర రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా తానే ఓ కమిటీని వేసి రాజధాని నగరాన్ని తనకు నచ్చిన చోట నిర్మించడానికి నిర్ణయం తీసేసుకున్నారు. ఈ క్రమంలో 3 పంటలు పండే రైతుల నుండి వేలాది ఎకరాల భూములను బలవంతంగా గుంజుకున్నారు. రైతు పక్షపాతి అయిన వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతుల తరపున వకాల్తా పుచ్చుకుని పోరాడితే ప్రతిపక్షానికి మంచి రాజధాని కట్టుకోవడం ఇష్టం లేదని దెప్పిపొడిచారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాడితే కేంద్రం రాష్ట్రానికి అవసరమైన నిధులన్నీ ఇస్తోందని కేంద్రానికి వత్తాసు పలికారు. ప్రత్యేక హోదా అవసరం లేదనొకసారి, హోదా ఖచ్చితంగా ఇస్తారని తనకు నమ్మకం ఉందని మరోసారి, హోదా ఉన్న రాష్ట్రాల్లో అసలు అభివృద్ధే లేదని ఇంకోసారి, హోదా ఉన్నంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని మరోసారి, ఇలా నాలికను ఎలా కావాలంటే అలా మడత పెడుతూ మాట్లాడేశారు. వైఎస్ఆర్ జీవించి ఉంటే అసలు ఈ ప్రత్యేక హోదా అవసరం కానీ, రాష్ట్ర విభజన కానీ తెరపైకే వచ్చేవి కావని రాజకీయ పండితులు అంటారు.
ఒక్క వైఎస్ఆర్ లేని లోటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కష్టాల్లోకి నెట్టేసింది. ఒక్క వైఎస్ఆర్ లేకపోవడం వల్లనే రాష్ట్రాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి నిలువున చీల్చేశాయి. వైఎస్ఆర్ లాంటి బలమైన నాయకులు లేకపోవడం వల్లనే తెలుగు రాష్ట్రాలు వాణిని కేంద్రంలో గట్టిగా వినిపించే నాథుడు లేకుండా పోయారు. ఇది వాల్టీ మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్. ఇంతమంది కావాలి.